ఆంధ్రప్రదేశ్ యానాదుల స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఎం సుబ్బయ్య నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు యానాది సంఘాల నాయకులు సంఘాల పేర్లతో గిరిజనులను మోసం చేస్తున్నారని, వారిలో కేసీ పెంచలయ్య ఉషారాణి అనేవాళ్లు ఉన్నారని అన్నారు. గిరిజనుల్లో చదువుకున్న వారు ఎక్కువగా లేకపోవడంతో అమాయకులను ఈజీగా మోసం చేస్తున్నారని, కొద్ది రోజుల క్రితం ఈగ మార్తమ్మ భర్త చనిపోయిన కారణంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నుంచి వచ్చిన 7 లక్షల రూపాయలు 2020 సంవత్సరంలో కేసీ పెంచలయ్య మాయమాటలతో అతని అకౌంట్లోకి పంపించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి 2024 వరకు డబ్బులు ఇస్తాను, లేదు నీకు స్థలం తీపిస్తాను అంటూ మాయమాటలు చెప్పి మోసం చేస్తూ వచ్చాడని అన్నారు. మార్తమ్మ గట్టిగా నిలదీయగా ఆమెను బెదిరించి చంపేస్తారని చెప్పడంతో ఆమె భయపడి యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకట చలపతికి చెప్పగా వారు నాకు విషయాన్ని తెలిపి నెల్లూరుకి రమ్మని ఆహ్వానం పలికారన్నారు. నెల్లూరుకి వచ్చి విచారించగా ఆమెతో పాటు మరికొందరిని కూడా కేసీ పెంచలయ్య మోసం చేశాడని, అందులో సజ్జాపురంకు చెందిన చందు దగ్గర 2,50,000 రూపాయలు డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై ఇళ్ల రవి శ్రీనివాసులు ప్రచారం మాధ్యమాల్లో తెలుపగా కేసీ పెంచలయ్య ఉషారాణి ఆమె ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. 20 సంవత్సరాల నుంచి గిరిజనులు మోసం చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, వీరిపై జిల్లా కలెక్టర్కు, కోవూరు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కేసు కింద 7 లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచలయ్య ఉషా వీళ్ళిద్దరూ ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ అమ్మాయికి అంతకు ముందుగానే, అంటే ఇది 2020లో జరిగింది. 2020 నుంచి 24 దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి పోయి నాకు డబ్బులు పడిపోయినాయి కదా, నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను, నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గిపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం రోజులు మగ్గిపెడుతూ అడిగితే నిన్ను కొడతాము, బెదిరిస్తాము, మిమ్మల్ని కొట్టి చంపేస్తాము, ఇక్కడెక్కడ కూడా ఉన్నీమని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది. ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారికి, మా డిఎంసీ నెంబర్ అయినటువంటి కాకాని వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరు కలిసి నాకు అడ్వైజర్ కమిషన్ మెంబర్గా నన్ను రమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావి విచారిస్తే ఆ పాపని, ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది. ఈ పేరు చందు, ఏ ఊరు అంటే సజ్జాపురం. ఈ అమ్మాయి దగ్గర 2.5 లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది. ఇదొక 7 లక్షలు, ఇదొక 2.5 లక్ష. ఇద్దరు అమాయకులు గిరిజన యువతలు, యానాదు బిడ్డలు, వీళ్ళకి ఏం తెలియదు. ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈమె డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది అని చెప్పి ఇండ్ల రవి శ్రీనివాసులు అనే వాళ్ళు మాధ్యమాల్లో ప్రచురణలు చేస్తే ఉషా అనే ఆమె, చంబేటి ఉషా, ఆ పెంచలయ్య కలుసుకొని వీళ్ళు ముగ్గురు 30 మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు. ఉండుంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. చందు, మా సజ్జాపురం, నెల్లూరు రోడ్ల మండలం, నెల్లూరు జిల్లా. నేను ఎస్టీలకు సంబంధించిన ఎస్టీని నేను. కానీ ఈ కేసీ పెంచలయ్య, ఈ చెంబేటి ఉషా ఇట్లాగా కేసులు అని చెప్పని కేసులు కట్టించి డబ్బులన్నీ ఇట్లాగే తీసేసుకుంటున్నారు. నా కాడ 2.5 లక్షలు తీసుకున్నారు నా చేత తెప్పించి. నా పాన్ కార్డులు కానీ, నా అకౌంట్ కానీ, ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇట్లా ఇవ్వట్లేదని చెప్పని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారని, ఏదైనా చంపేస్తారని భయపడి నేను సుబ్బయ్య సార్ గారికి వచ్చాను. వచ్చి ఇట్లా డబ్బులు మోసం చేశారు, నాకు ఇవ్వలేదు, ఇటు కేసు మీద డబ్బులు పడ్డాయని చెప్పాను. నేను చెప్పేలేకి రోలర్లో కేసు బుక్ చేయించారు. ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. ఇప్పుడు వాళ్ళని గట్టిగా శిక్షించి నాకు న్యాయం చేయాలి, నా డబ్బులు నాకు ఇప్పించాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి నా డబ్బులు ఇప్పించాలిగా కోరుకుంటున్నాను నేను.